రైతు సోదరుల స్వాగతం. 2014లో 2 తెలుగు రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. హైదరాబాద్ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణకి రాజధానిగా మారిపోయింది. 10 సంవత్సరాలు హైదరాబాద్ని తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సచివాలయము, అసెంబ్లీ నిర్మించుకోవచ్చు అనే అవకాశం కల్పించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే అమరావతి రాజధానిని ప్రకటించి వెలగపూడిలో సచివాలయం, అసెంబ్లీ, మండలి, రాయపూర్లో హైకోర్టు ఇవన్నీ నిర్మించుకున్నారు. వాటితో పాటుగా పోలవరం ప్రాజెక్టు చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. గోదావరిలో 7 నెలల పాటు వరద ఉంటుంది. పనులు ముందుకు సాగవు. ఒక 5 నెలల పనులు జరిగేది. 5 నెలల పనులు జరిగితే ఆ పనులు చేసిన పనులు కూడా వరద వచ్చినప్పుడు కొట్టుకుపోతా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు ఇది సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉంది కాబట్టి పూర్తి కావడానికి కుడికాలం అప్పటికి 2014 నాటికి 86% మాత్రమే పూర్తయి ఇంకొక 40 కిలోమీటర్లు ఆగిపోయింది. కొంతమంది రైతులు భూ పరిహారం ఎక్కువ ఇవ్వాలని కోర్టుకు వెళ్ళారు. రైతులు ఎంతైతే అడిగారో అంత ఇచ్చి ప్రభుత్వం వెంటనే 40 కిలోమీటర్ల కాలువ తవ్వడంతో పాటు మొత్తం 175 కిలోమీటర్ల కాలువను పూర్తి చేసి దీంతో పాటుగా 1300 కోట్ల రూపాయల వ్యయంతో పట్టిసీమను పూర్తి చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్ ఏడాది కాలంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీరు తీసుకొచ్చారు. అప్పట్లో తీవ్రమైన విమర్శలు. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయని మీరే చెప్తా ఉన్నారు. ఇంతలోనే పట్టిసీమకి 1300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కమిషన్ల కోసమే మీరు ఈ ప్రాజెక్టు చేపట్టారని ప్రతిపక్ష నేతలు కూడా విమర్శించారు. 10 సంవత్సరాల కాలం కరిగిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి 450 టీఎంసీల నీరు వచ్చింది. అంటే 50 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయడానికి అవసరమైన నీరు గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు వచ్చింది. రైతులకి 32,000 కోట్ల రూపాయలు విలువైన ధాన్యం వచ్చింది. ఎకరాకి 35 బస్తాలు పండే ధాన్యం సారవంతమైన గోదావరి జలాలతో ఎకరానికి 40 బస్తాలు, 42 బస్తాలు, 45 బస్తాలు ధాన్యం పండించారు కృష్ణా డెల్టా రైతులు. కృష్ణా డెల్టా ఎండిపోతుంది అనుకున్న సమయంలో కూడా పట్టిసీమ ద్వారా వచ్చిన నీటితోనే మొత్తం గట్టెక్కింది. కృష్ణా నది మీద అడుక్కు ఒక ప్రాజెక్టు నిర్మించారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఆలమట్టి దగ్గర నుంచి నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పూలచింతలు ఎన్ని నిండి ప్రకాశం బ్యారేజీకి వచ్చేసరికి ఆగస్టు చివరి వారం అవుతా ఉంది. దీంతో ఎప్పుడో జూన్లో నాట్లు పోసుకొని జూలైలో నాట్లు వేసుకోవాల్సిన రైతులు ఆలస్యంగా నాట్లు వేయడం వల్ల నవంబర్లో వచ్చి తుఫాన్ల బారిన పడి పంట అంతా నష్టపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి పట్టిసీమ గట్టెక్కించింది. ఇక పోలవరం ప్రాజెక్టు ఎలాగో వచ్చే సంవత్సరం పూర్తి చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ తర్వాత ఆ పట్టిసీమ పంపులు పీకి అందరి నేవాలోనో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు, నష్టం లేదు. కుడికాలువగానే ఉంటుంది. కేవలం తీయాల్సింది ఆ పట్టిసీమ పంపులు మాత్రమే. తాజాగా పట్టిసీమ పంపుల ద్వారా 19 పంపులు ఆన్ చేసి 7,219 క్యూసెక్కుల వరదని ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చారు. కుడికాలువకు 6,000 క్యూసెక్కులు, ఎడమ కాలువకి 1,200 క్యూసెక్కులు, రైవస్ కాలువకి 3,000 క్యూసెక్కులు, ఇక బందర కాలువకి 2,000 క్యూసెక్కులు, ఏలూరు కెనాల్కి 1,500 క్యూసెక్కులు. ఈ విధంగా ప్రకాశం బ్యారేజీకి ఈ ఏడాది ఖరీఫ్ పంటకి పట్టిసీమ ప్రాజెక్టే దిక్కైంది. విమర్శలు చేసిన నోళ్ళన్నీ మూతపడ్డాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టిసీమను మూతపెట్టారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత తీవ్రమైన కరువు వచ్చింది 2022-23లో. పట్టిసీమ పంపులు ఆన్ చేయక తప్పలేదు. ఆ సంవత్సరం కూడా 60 టీఎంసీల నీటిని తీసుకొచ్చారు. సిగ్గుండాల. పట్టిసీమ వృధా అన్నోళ్ళు పట్టిసీమను ఆన్ చేయకూడదు. పట్టిసీమ ప్రాజెక్టుతోనే గడిచిన 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాల్ని కృష్ణాకు తీసుకెళ్లి డెల్టా రైతులను ఆదుకుంది అని తెలంగాణలోని టీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కూడా చెప్తా ఉన్నారు.
పట్టిసీమ ఎంత విలువైనది అనే విషయాన్ని తెలంగాణ నేతలు గ్రహించారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం మాత్రం ఇప్పటికే ఒప్పుకోవడం లేదు. ఇటీవలకు 11 సంవత్సరాలు పట్టిసీమ ఆదుకుంది. 12 లక్షల ఎకరాల డెల్టా రైతులను ఆదుకుంది. ఇక మరొక సంవత్సరం పాటు ఈ ఏడాది చాలా కీలకం. ఈ ఏడాదే 100 టీఎంసీల నీటిని ఎత్తిపోయిపోతా ఉన్నాం. గడిచిన 10 రోజుల్లోనే 5 టీఎంసీల జలాలని ప్రకాశం బ్యారేజీ తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి మరలా ఆగస్టు చివరి వరకు, సెప్టెంబర్ వరకు పట్టిసీమే దిక్కు. ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తాయన్న గ్యారెంటీ లేదు. పులిచింత ప్రాజెక్టులో 45 టీఎంసీల కెపాసిటీకి 29 టీఎంసీల వాటర్ ఉన్నా కూడా దాని తాళాలు తెలంగాణ దగ్గర ఉన్నాయి. ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ది, ఆడ విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు కరెంటు కావాలంటే అప్పుడు నీళ్ళు వదులుతారు. మనకు నీళ్ళు ఎప్పుడు అవసరం అనేది తెలంగాణ వాడు వాళ్ళదు, ఆంధ్ర వాళ్ళకి. ఈ విధంగా పులిచింతలు ఉన్నా కూడా దానివల్ల ప్రయోజనం పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు 2 రాష్ట్రాల చేతిలో తాళాలు. ఇక ప్రకాశం బ్యారేజీకి ఈ ఏడాదికి ఒక 3 నెలల పాటు పట్టిసీమ నీరే దిక్కు. ఆ తర్వాత ఎగువ నుంచి వరద వస్తుందా రాదా అనేది కూడా గ్యారెంటీ లేదు. పూర్తిగా పట్టిసీమ మీద ఖరీఫ్ కూడా పండించే అవకాశం ఉంది. సరే, రబీకి అంటారా, గోదావరి జలాలు అందుబాటులో ఉంటే రబీకి కూడా నీటిని విడుదల చేస్తారు. పట్టిసీమ మీద 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రైతులకు 32,000 కోట్ల రూపాయలు విలువైన ధాన్యం అదనంగా పండింది. 1300 కోట్లు, 32,000 కోట్లు అంటే కేవలం ఒక 4% మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తే రైతులకు అంత ఆదాయం పెరిగింది. అలాంటి ప్రాజెక్ట్ని వృధా అని, అనవసరంగా కమిషన్ల కోసం నిర్మిస్తూ ఉన్నారని చెప్పేసి విమర్శలు చేశారు. అలాంటి వారంతా ఇప్పుడు మూసుకొని కూర్చున్నారు. దాని గురించి మాట ఎత్తరు. ఎందుకంటే నేరుగా కనిపిస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన కరువునా కూడా ప్రకాశం బ్యారేజీ డెల్టా కాలువలు గోదావరి జలాలతో కలకల్లాడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కళ్ళు తెరవండి. మంచి చేసినప్పుడు మంచిని కొనియాడండి, తప్పు చేసినప్పుడు ఎత్తి చూపండి. అంతేగాని ప్రతి దానికి ఒక్కలు ఎతికే కార్యక్రమాలు చేయవద్దు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రయోజనాలపై ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.